ఏం కథలు చెప్పాలి? సరే చెప్తాడు. ఒక ఊళ్ళో ఒక ముస్లాం ఉంది. ఒక ముస్లామా పొట్టేలు మెప్పుకుంటా ఉండేది. పొట్టేలు మెప్పుకుంటా ఉంటే అడవికి వెళ్ళిన తర్వాత పొట్టేలు మోపు వానాకాలం. అబ్బా ఇట్లా కూర్చొని బండపైన కూర్చొని అబ్బా ఏం చేస్తాను, ఈ పులికి భయపడలే, ఈ గులికి భయపడలే, నేను ఈ చిటిగ్గానికి భయపడాల్సి వస్తుంది అని. చిటిగ్గానికా? అంతలో పులి అక్కడ కూర్చి ఉండేది, చోటున దాక్కొని ఉండేది తినాలని పొట్టేల్ని. అబ్బా పులి అంటే నేను, గీలంటే నేను, ఈ చిటికాడు ఎవరా స్వామి, ఇది నాకన్నా పెద్దోడు ఉన్నట్టుంటాడే, ఇక్కడ ఉంటే నన్ను తింటాడే అని చెప్పి ఒక పొట్టేల్ని తిని ఆ తోలు కప్పుకొని దాంతోపాటు మందులోకి పోయింది. మందులోకి పోయి ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రికి ఇది భయపడతానే ఉంది పులి. లోపల దొంగలు వచ్చి బాగా ఒక్కొక్కదాన్ని సైకి వచ్చి ఒకదాన్ని తప్పించి ఏ సమాధానం అనుకుంటా పోయి పులిని పట్టుకున్నాడు. అబ్బా ఇది పడుంది రోజు దానికంటే పోయి చిటికాడు వచ్చిందో నాకన్నా పెద్దవాడు అనుకునేది. కొన్ని కళ్ళు మూసుకునేది. అది ఇంకా కళ్ళు మూసుకునేవాడు తాడు కట్టి లాక్కొని పోతాడు. అది కళ్ళు మూసుకొని పోతా ఉంటే ఇంకొకరు పోతాడు. అది పోతా ఉంది కదా, వీళ్ళు ముగ్గురు దొంగలు ఒకటి తాడు పట్టుకొని ఇద్దరు నడుచుకుంటూ పోతా ఉన్నారు. అది ఏమనుకుంటా, అది పోతా ఉంటే వాగు వచ్చింది, వాగులో పోతా ఉన్నారు. వాగులో పోతా అంటే వీళ్ళు వదిలిపెడితే నేను పారిపోతాము అని అనుకుంటుంది పులి. సరే వీళ్ళు ముగ్గురు మీద ఒకటి చూసిండు, కొంచెం నిదానం వెనకాల నడుస్తూ ఉండు. ఒకటి చూసి పులి అచ్చులు కనిపించింది, కొంచెం ఎండలో ఉండేది. పులి అచ్చులు కనిపించి అయ్యమ్మో ఇది పులిరో పొట్టేలు కాదు అని చెప్పి చల్లగా ఒకటి తప్పించుకుంటానే మళ్ళీ ఇంకో కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొకటి చూసిండు. అయ్యమ్మో ఇది పులి కాదురా నాయన, ఇది బతుకుంటే బఠానీలే నమ్ముకోవచ్చు అని వాడు చల్లగా తప్పించుకున్నాడు. ఇంకా మూడో వాడు ఉందా, ఇక 4 గంటలకు 5 గంటలకు ఆ సమయంలో పట్టుకొని పోతాడు. వాడు కొంచెం దూరం ఉంటుంది కదా తాడు, చూచేది పులి వదిలిపెడితే తింటేదని ఇది చచ్చాడు. వదిలిపెడితే చాలా సామే అది చచ్చాంది, చిటికాడ పట్టుకుంటే అది చచ్చాంది. ఏమో ఒక పోయే దారిలో ఒక పాడుబడి ఇల్లు కనిపించింది. ఇల్లు కనిపించానే టక్కన వాడు తాడు వదిలిపెట్టి సమిక్కని లోపలికి వెళ్ళిపోయాడు. చూసే లోపల ఆ పాడుబడి ఇంట్లోకి వెళ్ళిపోతేనే పులి పరిగెత్తుకుంటూ పోతాయి. ఏమో పాడుబడి ఇంట్లోకి పోయిండు అని చిటిగ్గాడు పరిగెత్తాడని ఆడు పరిగెత్తా అంటే అంత లోపల నుంచి ఒక తోడేలు కనిపించిందంట. తోడేలు కనిపించి ఏం బావా అంత స్పీడ్ పరిగెత్తాను, ఆగాగొట్ట ఏ చిటిగాడు ఉన్నాడు తిట్ట పాప అన్నట. ఏం కాదు పా, ఏ చిటిగా అంటే పాడబడి సద్దులోకి పోయిండు అని. సద్దులోకి పోయినప్ప నేను తీసుకొని వచ్చా బాబావా అని పిలుచుకొని వచ్చింది. ఆడ వాకిలి కుట్టే కొంచెం కింద పోయేసింది పాడుబడి ఇల్లు కాబట్టి. తోక పెట్టి టింగినాక ఊపుతా ఉందంట. ఊపుతా ఉంటే వాడు చూసినంత సేపు చూసి తోక పట్టుకొని గట్టిగా లాగిందట. గట్టిగా లాగుతానే ఈ అంటదట. ఈ అంటదా మళ్ళా ముందుకు వదులుతాడట. మళ్ళీ దాని పులి ముందుకుందా మళ్ళీ ఎందుకు కాదు అంత ముందుకి వెనక్కి లాగుతాడు. లాగితే ఉన్నట్టుండి తోక కూడా వచ్చిందట. తోక కూడా వచ్చాడే ఇడేమన్నట, ఓయమ్మో ఇడు చిటిగాడ కాదు ఇడు తోకడు పీకుడు ఇడు అని అది పరిగెత్తిందంట. అది పరిగెత్తే ఓయమ్మ పరిగెత్త దూరం పరిగెత్తేటప్పుడు నేను పరిగెత్తుకుంటూ పోయి చెట్టు ఎక్కిందంట. చెట్టు ఎక్కే లోపల చెట్టు ఎక్కేటప్పుడు కొంచెం చూసినారంట అంతే. ఓయమ్మ పరిగెత్తుకుంటూ పోతా అంటే ఆ తర్వాత ఎలుగుండు కనిపించిందంట. ఎనుగుండే ఏం బాబా పరిగెత్తాను అంటే ఓయమ్మ చెట్టు పెట్టింది చిట్టిగాడని పులి అంటదంట. కాదు తోకడు బిగడని ఇది అంటదంట. చిట్టిగాడు ఇది అంటే ఇది తోకడు బిగడి ఇది అంటే ఆడనంటే చెట్టు పైన అయితే పా నేను ఎక్కుతా చెట్టు మీరు ఎక్కలేరు నేను వచ్చా పా అని పోయిందంట.
వాడు పోయేటప్పుడు 4 రాళ్ళు తీసుకొని పోయినట్ట పైకి. పైన బాగా పైకి ఎక్కినాక అది బాగా కొంచెం పైకి ఎక్కుతానే బాగా రాయి తీసుకొని కడతలు పెట్టేసిందట. పైనుంచి దమ్మని కింద పడి ఓడమో చిటికాడు కాడు, తొక్కడి పీకడు కాదు, కడతలు పెడతలు కాడు అని పరిగెత్తిందట. అది కదా.